మనిషి జీవించడానికి ఉపాధి కావాలి. అది శాశ్వతమైనది అయితే ఆ బతుకు బంగారమే. ప్రభుత్వ ఉద్యోగాలు అలాగే ఉంటాయి. ప్రైవేట్ సెక్టర్ లోనూ అలాంటి పరిస్థితి ఉంటే కూడా హ్యాపీ. మరి ఈ రెండు సెక్టార్లలో జాబ్స్ లేకపోతే నిరుద్యోగం విపరీతమైపోతూ ఉంటుంది. అసంఘటిత రంగంలోని పని చేసినా అది సరైన జీవితాన్ని ఇవ్వదు. దాన్ని ప్రచండ నిరుద్యోగం అంటారు. ఇలా ప్రపంచంలో నిరుద్యోగంతో పోరాటం చేస్తున్న యువత వందల కోట్లలోనే ఉన్నారు. మరి మొత్తం ప్రపంచంలోనే అత్యధిక నిరుద్యోగం రేటుతో ఒక దేశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే నిరుద్యోగం అంటే కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న దేశం ప్రపంచంలోనే నెంబర్ 1 ప్లేస్ లో ఉన్న అది తాజాగా విడుదల చేసిన అంతర్జాతీయ గణాంకాల ప్రకారంగా చూస్తే కనుక ఆఫ్రికాలోని చిన్న దేశమైన ఎస్వాటినాలో అని తెలుస్తూ ఉంది. అక్కడ ఏకంగా 37% నిరుద్యోగం రేటు చేరిపోయింది. దాంతో ఉపాధి లేక అక్కడ యువత అల్లులాడిపోతుంది అన్నమాట. ఇక నిరుద్యోగంలో దక్షిణాఫ్రికా 2వ స్థానంలో ఉంది అని నివేదికలు చెబుతున్నాయి. ఆ దేశంలో 32% పైగానే నిరుద్యోగం రేటు ఉందని లెక్కలు చెబుతూ ఉన్నాయి. ఇలా నిరుద్యోగంలో తొలి 2 టాప్ ర్యాంకులు అందుకున్న ఆఫ్రికా దేశాలు. ఎందుకు ఈ పరిస్థితి అంటే దానికి అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు. చుట్టూ అత్యధిక భూభాగం ఉన్నా కూడా ఎస్ఆర్టీడీలో ఆర్థిక వ్యవస్థలో అనేక అసమానతలు ఉన్నాయని అంటున్నారు. దాంతో కొన్ని రంగాలకే ఉపాధి అవకాశాలు పరిమితం అయిపోయాయి. ఇక అక్కడ యువతకు తగినన్ని జాబ్స్ ని అందించడంతో ఎస్వాటినాలో విఫలం అవుతుంది. అందుకే అక్కడ ఏకంగా 37% నిరుద్యోగం చేరింది. అలాగే ఇది ఆఫ్రికా ప్రాంతంలోని జిబోటి, బోట్స్వానా వంటి దేశాలలోనే నిరుద్యోగం భారీగానే ఉంది అని అంటున్నారు. ఏకంగా 20% నుంచి 26% ఈ దేశాలలో నిరుద్యోగం ఉంది అని నివేదికలు చెబుతున్నాయి. ఇక అంతర్గతమైన సమస్యలతో పాటు నిరంతరం అస్థిరతతో సతమతమవుతున్న సూడన్ లో కూడా భవిష్యత్తులో నిరుద్యోగం రేటు ఏకంగా 60% దాటవచ్చు అని కూడా అంచనా వేస్తూ ఉన్నారు. అంటే ఆలోచించాల్సిందే. మరి ఇక ఆఫ్రికన్ దేశాలతో పోలిస్తే ఇండియాలో ఈ రోజుకి భారత్ లో నిరుద్యోగం కొంత తక్కువగానే ఉందని నివేదికలు చెబుతున్నాయి. అయితే దానికి మించిన తీవ్రమైన సమస్య కూడా ఇండియాలో ఉందని అంటున్నారు. భారతదేశంలోని మొత్తం నిరుద్యోగులలో దాదాపు 20% పైన 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న కలిగిన వారు కూడా ఉన్నారని అంటున్నారు. వీరంతా మంచి చదువుకున్న జాబ్స్ లేవు. దాంతో అమెరికా లాంటి దేశాలు యువత తమ చదువుకు తగిన పని లేక అల్లల్లాడిపోతుంది. వీరిని సక్రమంగా ఉపయోగించుకోలేకపోవడంతో దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే ఈ వయసు చాలా దూకుడుగా ఉంటుంది. వారిని సమాజ హితం వైపుగా మార్చాలని అంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రైవేట్ రంగంలో అయినా సరే దండిగా వచ్చేలా చూడాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంది అని అంటున్నారు. ఇక వివిధ దేశాలలో నిరుద్యోగం అధికంగా ఉండడానికి కారణం ఏమిటి అన్నది చూస్తే కనుక అంతర్జాతీయ కార్మిక సంస్థ, ప్రపంచ బ్యాంక్, IMF వంటి సంస్థల గణాంకాల ప్రకారం ఆర్థిక వ్యవస్థ పరమైన సమస్యలు ప్రధాన కారణంగా చెబుతున్నాయి. ముఖ్యంగా ఆఫ్రికాలోని అనేక దేశాలలోని పారిశ్రామిక వైవిధ్యం కరువవడంతోనే కొత్త ఉద్యోగాల కల్పన అనేది బాగా తగ్గిపోయింది అని చెబుతున్నారు. ఇక పలు దేశాలలో నైపుణ్యాల కొరత వల్ల నిరుద్యోగం ఉంది. ఇప్పటికీ సాంప్రదాయ రంగాలపైనే ఆధారపడటం వంటివి కూడా ఉపాధిని తగ్గిస్తున్నాయని, ఇక కరోనా మహమ్మారి తర్వాత ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా కోలుకోవడం వంటివి కూడా అధిక నిరుద్యోగానికి దారి తీస్తున్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికీ అయితే ఎస్వాటిని, దక్షిణాఫ్రికా వంటి దేశాలలో నిరుద్యోగం ప్రమాదకర స్థాయికి చేరిందని అంటున్నారు. భవిష్యత్తులో భారత్ లాంటి దేశాలలో ఈ ప్రమాదం లేకుండా చూసుకోవాలని కూడా అంటున్నారు.